गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजभिर्वाजिनीवती धीनामवित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్ ద్వారా ప్రతి నెల 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇలా ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక దానము, ఉపశమనం అంటారు, దాన్ని నక్షత్ర దానము అంటారు. మనము పుట్టినప్పుడు ఎన్నో శాంతులు చేస్తూ ఉంటారు, ఎన్నో శాంతులు జరుగుతూ ఉంటాయి. అది నక్షత్ర శాంతి అంటారు. దానివల్ల చాలా చాలా ఎంతో విశేషమైన ఉపశమనాన్ని జీవుడు అంటే మనం మానవాళి పొందుతాం. అటువంటి పరిహారము పూర్తిగా ప్రతి నెల మనం నక్షత్ర దానం చేయడం ద్వారా అంటే మన జన్మదోషాలు, కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి. నక్షత్ర దానం చేయడం ద్వారా అంతటి విశేష ఫలితము నక్షత్ర దానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ దానము, దాని యొక్క రహస్యము ప్రతి నెల 27 నక్షత్రాల వాళ్లకు ఈ ఛానల్లో తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మ సందేహాలకు సంబంధించినవి. మీ కర్మదోషం పోయేటట్టు, మీకున్నటువంటి జనన దోషాలు పోయేటట్టు, ఆర్థిక సమస్యలు పోయేటట్టు ఎన్నో పరిహారాలు ఇందులో మీకు అందుతాయి. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలన్నీ కూడా మీకు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ఫలితాలు, మీ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ప్రతి నెల తెలుసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం, ఆయనం ఉత్తరాయణం, ఋతువు హేమంత ఋతువు, మాసం పుష్యమాసం, తిథి దశమి, శుక్లపక్షం, దశమి రాత్రి 10 గంటల 13 నిమిషాల వరకు, నక్షత్రం కృత్తికా నక్షత్రం, తారీఖు 20 జనవరి 2024, వారం శనివారం, రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు ఋషివ్యాఖ్య స్థితి. ప్రతి వ్యక్తి కూడా ముహూర్తాన్ని బట్టి, వారాన్ని బట్టి, తిథిని బట్టి ఒక యోగాన్ని పొందొచ్చు. అదే మనకు ఈ పంచాంగంలో ప్రతిరోజు చెప్తున్నాను. ఈరోజు తెల్లటి వస్త్రము ధరిస్తే చాలా మంచిది, లేదా తెల్లటి డ్రెస్సు లేదా తెలుపు రంగు ఎక్కువగా డామినేట్ చేసే చీర, తప్పకుండా ఈ వస్త్రము ధరించడం ద్వారా సంపూర్ణ శుభ ఫలితాలు మానవాళి పొందుతారు. దశమి శనివారం, కృత్తికా నక్షత్రం కావడం చేత ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. ఇవాళ రాహుకాలం పూర్తయిన తర్వాత ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ధనయోగము. ఒక కుటుంబంలో భర్తకు లేదా పిల్లలకు లేదా ఆ కుటుంబంలో అంటే ఆ ఇంట్లో, అది సొంత ఇల్లైనా అద్దిల్లైనా ధనయోగం కలగడానికి ధనలక్ష్మి యోగం కావాలి. ఆ ధనలక్ష్మి యోగము ఈ దీపారాధనతో మీకు తప్పకుండా లభిస్తుంది. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అంటే ఈ దీపారాధనని ఉదయం 10:30 నుంచి 11 మధ్యలో ఆచరించండి. దత్తార్పణమస్తు. అదృష్టం ఐశ్వర్యం. ఈరోజు ధనలక్ష్మి యోగము, లక్ష్మీ కటాక్షం, ఆర్థిక ధన యోగం కలగడానికి ఒక అద్భుతమైన పరిహారం. మీరు ఇవాళ ఒక పుస్తకం తీసుకొని శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః, శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః అని 108 సార్లు రాయాలి. శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః. ఆ రాసిన కాగితము
ఏదైతే ఉంటుందో ఇవాళ ప్రత్యేకంగా శనివారము కృత్తికా నక్షత్రంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో, ఎందుకంటే వాళ్ళ నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ కృత్తికా నక్షత్రం వృషభ రాశి, అంటే కృత్తికా నక్షత్రం వృషభ రాశిలోకి వస్తుంది. ఈ వృషభ రాశికి వ్యయస్థానంలో, లాభస్థానంలో, దశమ స్థానంలో విశేష గ్రహయోగాలు ఉన్నాయి. అందుకే ఇవాళ నేను చెప్పిన నామాన్ని రాయడం, ఆ కాగితం కొంచెం పసుపు అంటించి ఆ కాగితాన్ని ఇంట్లో బీరువాలో పెట్టుకోవడం, ఈ పరిహారం ద్వారా లక్ష్మీ యోగాన్ని పొందుతారు. తప్పనిసరిగా కొన్ని పరిహారాలు ఎంతో విశేష యోగాన్ని ఇస్తాయి. నేను చెప్పిన నామాన్ని రాసి, మామూలుగా మనం పత్రిక, పెళ్లి పత్రికకు ఎలాగైతే పసుపు కుంకుమ అంటిస్తామో అలా ఆ కాగితానికి అంటించి ఆ కాగితాన్ని ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. విశేష లక్ష్మీ యోగం కలగడానికి ఈ పరిహారాన్ని చేయండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి 20వ తారీఖు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం సాధనగ్రహాయ నమః. ఓం శ్రీం సాధనగ్రహాయ నమః. ఓం శ్రీం సాధనగ్రహాయ నమః. ఈ మంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన తారలు ఇవన్నీ కూడా, అందులో సాధన తారా యోగం కలుగుతుంది ఈ మంత్ర జపం చేసిన వారికి. ఈ సాధన తారా యోగము అంటే ఏంటి అంటే, ఎవరైతే ఈ మంత్ర జపం ఇవాళ ఉదయం మధ్యాహ్నం సాయంత్ర వేళలో ఏదో ఒక సమయంలో 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుతారో వారికి మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ ముహూర్తంలో ఈ పరిహారాలు చేసుకోండి. ఇంకా కూడా మీ కష్టము, మీ సమస్య మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి చెప్పిన మాట వినాలి, లేదా నవగ్రహ దోషాలు పోవాలి, శని దోషం అంటున్నారు అందరూ, ఆ శని దోషం పోవాలి, మా అమ్మాయికి పెళ్ళవ్వాలి, లేదా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదు గృహయోగం కలగాలి, మా అబ్బాయికి పెళ్ళవ్వాలి, లేదు ఆర్థిక సమస్యలు పోవాలి, అప్పుల బాధలు పోవాలి, రావాల్సిన డబ్బు రావాలి, సంపూర్ణ దారిద్ర్య దోషాలన్నీ తొలగిపోవాలి, ఇలా ఏదైనా బలమైన కోరిక ఉంటే, బాగా కష్టం ఉంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రత్యేకంగా కొన్ని జన్మచక్రాలలో మన జన్మతః ఉన్న దోషం పోవడానికి కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి నేను మీకు అందిస్తాను. దత్తార్పణమస్తు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.